గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ద్వాదశ రాశుల్లో అసలు ఏ రాశి వారికి ఏ గ్రహం ఏ స్థానంలో ఉండటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, దానికి తగ్గట్టుగా పరిహారాలు ఏమిటి అనేది ఒక్కసారి మనము గ్రహించినట్టయితే గనక ఈ పరిశీలనలో ఈ పరిహార నిమిత్తంగా ఒకసారి మనము చూద్దాం. అయితే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి జై శ్రీమన్నారాయణ. ద్వాదశ రాశుల్లో ఒకటి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళలేకపోయినా, ఏదనుకుంటే అది వెనక్కి వస్తున్నా, కోరికలు కొండలు దాటుతున్నాయి, కాళ్ళు గడపలు దాటట్లేదు, ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంటుంది. కాబట్టి మీకు ఏ పని అయితే ముందుకు వెళ్ళట్లేదో దానికి కారణాలు చాలా ఉంటాయి. పెళ్లి వయసు వచ్చిన పెళ్లి కాకపోవడం, ఎన్నో రకాల గ్రహ సంబంధిత ఇబ్బందులు ఉండటం, దోషాలు ఉండటం, అనుకున్న పని అవ్వకపోతే మనకిలో ఉండేటువంటి అనీజీ కావచ్చు, ఏది కూడా ముందుకెళ్ళకపోతే ఎన్నో రకాల సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. సరైన ఏజ్లో పెళ్ళి అవ్వకపోయినా మనకి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. చదువుకొని విదేశాలకు వెళ్ళలేకపోయినా, చదువుకొని జాబ్ చేయలేకపోయినా, డబ్బులను బీజం చేయలేకపోయినా, ఏది చేసినా నష్టం వస్తున్నా, అందరూ దూరం అయిపోతున్నా, ఇవన్నీ కూడా ముఖ్యంగా కర్కాటక రాశి వారికి అనుకున్న పని అవ్వదు. ఇవన్నీ కూడా గోచార ప్రకారంగా మనము గ్రహించి గమనించుకుంటూ ఉండాలి. గోచారంలో స్వస్థానంలో శని కానీ, స్వస్థానంలో రాహు కానీ, అలానే 4-3 స్థానాల్లో రాహువు శని కానీ, కుజుడు శని కానీ, రవి శని కానీ ఉన్నట్లయితే కర్కాటక రాశి వారికి కలుస్తారు. గురువు 9వ స్థానంలో ఉంటూ, ఏది మీ గోచార ప్రకారంగా 9వ స్థానంలో గురువు ఉండి 4వ స్థానంలో ఉన్నటువంటి శని గురువుని చూసినట్టయితే మీకు ఇబ్బంది కలుగుతుంది. చంద్రుల్లో కుజుడున్నా, చంద్రుడిలో గురువు ఉన్నా మీకు అనుకున్న పనులు అవ్వవు. బాడీలో తత్వాలు మారుతుంటాయి, ఆరోగ్య సమస్యలు, గండాలు, ఏం చేసినా ముందుకు వెళ్ళలేకపోవడం, పెళ్లిళ్ళు అవ్వవు సరైన సమయానికి, ఎప్పుడు కూడా లేట్ అవుతూ ఉండిద్ది, ఇలాంటి సమస్యలు అన్నీ వస్తూ ఉంటాయి. కానీ కర్కాటక రాశి వారికి లవ్ కూడా సక్సెస్ అవ్వదు. కానీ శుక్రుని యొక్క దశలో లవ్ సక్సెస్ అవుతుంది, డబ్బు సంపాదించగలుగుతారు, ఎన్నో రకాల ప్రయోజనాలకి పొందగలుగుతారు. శుక్రుడితోటి రవితోటి ఈ 2 దశలు మీకు అద్భుతంగా కలిసి వస్తాయి. కర్కాటక రాశి వారికి ఇదొక కారణం. అయితే పుట్టిన తర్వాత మనము పెద్దలు చెప్పారని, ఇంట్లో వాళ్ళు చెప్పారని, గుళ్ళో వాళ్ళు చెప్పారని చెప్పి ఎన్నో రకాలైనటువంటి పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, జపాలు, తపాలు, ఎన్నో రకాలుగా వస్త్రదానాలు, స్వామివారికి, అమ్మవారికి పొట్టు వస్త్రాలు, ఎన్నో రకాల కళ్యాణాలు చేపిస్తూ ఉంటాము, హోమం చేపిస్తూ ఉంటాము, ఎన్నో రకాలుగా మనము చేస్తూ ఉంటాం. అవి కాక తెలిసిన వారికి, తెలియని వారికి దాన ధర్మాలు చేస్తూ ఉంటాం. అవి కాక ఎన్ని పుణ్య కార్యక్రమాలు, అవి కాక ఏదైనా ట్రస్టులు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, ధర్మకర్తలుగా ఆలయాలకి ఇలా చేస్తూ ఉంటారు. స్థలాలు దానం ఇస్తూ ఉంటారు, ఎంతో మందికి ఉపాధి అవకాశం కల్పిస్తూ ఉంటారు, ఇండస్ట్రీలు అలాంటివి స్థాపించేసి. ఇవన్నీ మనం చేసేటువంటి ధర్మ పనులు అన్నమాట. ఇవన్నీ ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. అయినా కూడా మనం అనుకున్న పనులు ముందుకెళ్ళలేకపోతున్నా, డబ్బుల పరంగా ఇబ్బంది పడుతున్నా, ఫైనాన్షియల్ సమస్యలు ఉన్నా, పార్ట్నర్షిప్లో నష్టపోతున్నా, భార్యాభర్తలు దూరం అవుతున్నా, ఎన్నో రకాల కారణాలు ఉంటున్నాయండి. ఎప్పుడు ఏదో ఒక అనైజీలో ఉంటూనే ఉంటారు, మొండితత్వం, మూఢతత్వం. ఎందుకంటే కర్కాటక రాశి వారికి స్వదాలుగా మాట పడదు. మాట ఇచ్చారంటే నిలబెట్టుకుంటూ ఉంటారు, మాట ఇస్తే నిలబెట్టుకుంటూ ఉంటారు. మాట పడరు కాబట్టి వెనకంజు వేయరు, మడిని తిప్పరు, మాట మీద నిలబడతారు. ఎవరికైనా ఇస్తాను అంటే ఖచ్చితంగా తల తాగడ పెట్టేనే ఇస్తారు. మంచి వ్యక్తులు, ఆ మంచి వ్యక్తులకి మంచి జరగాలి. మనం ఎన్నో రకాల కార్యక్రమాలు చేసినప్పటికీ మీకు మంచి జరగాలనుకుంటే దశాబ్ద కాలం వరకు కూడా సరిపడే ఒకే ఒక పరిహారం ఉంటుంది. అదేమిటంటే శివ భగవాన్ యొక్క ప్రతిమ శివ భగవాన్ యొక్క ప్రతిమ. ఇది వెండిలో తీసుకోవాలి. శివలింగ రూపం ఉన్న పర్వాలేదు.
ఇది వెండిలో తీసుకున్న తర్వాత పార్వతి అమ్మవారిని తీసుకోవాలి. దీంతో పాటు నందీశ్వరుని తీసుకోవాలి. అలానే చంద్రుడు, త్రిశూలం, ఇవన్నీ కూడా వెండిలో చిన్నపాటి అయినా పర్లేదు, అంగులు ఇట్లా ఉన్న పర్లేదు, అంగులు మోయ ఉన్న పర్లేదు, అంగులున్నర వరకు పర్వాలేదు, ఇంకా పెద్ద ఇంకా మంచిది. ఇవన్నీ కూడా వెండిలో తీసుకోవాలి. ఇట్లా ఉంటుంది మీకు దొరుకుతుంది. వెండిలో తీసుకొని ఎక్కడైనా సరే మీకు ఈ జొన్నలు ఉంటాయి, జొన్నలు 1 కిలోన్నర, గోధుమలు 1 కిలోన్నర తీసుకోవాలి. వీటిలో కలిపేసి అది పైన పెట్టేసి ఎక్కడైనా సరే మీరు దానం ఇవ్వాలి. మీ పరిసరాల్లో దానం తీసుకునే వాళ్ళు లేరు అనుకుంటే కనుక అవి ఎక్కడైనా పారేటువంటి నీటిలో అవన్నీ కూడా స్వామి, నేను చేసినటువంటి తప్పులు ఏమైనా ఉన్నా క్షమించి నేను అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు వెళ్ళాలని మమ్మల్ని దీవించండి నాయన, మీ యొక్క కృపా కటాక్షం మా మీద ఉండాలి అని తలుచుకొని, దానికన్నా ముందు ఏం చేయాలి అంటే ఇది ఏదైనా సోమవారం రోజు చేస్తే మంచిది. మీకు అనుకున్న పనులు ముందుకు వెళ్తే విదేశానికి కానీ, పెళ్లిళ్ళు అవ్వడానికి కానీ, పెళ్లిళ్ళు అయిన తర్వాత పిల్లలు పుట్టడానికి కానీ, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా కానీ ఇవన్నీ కూడా ముందుకెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. ఇకపోతే దీని అన్నిటికన్నా ముందు 3 రోజుల ముందు మీరు ఏం చేయాలి? శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు ఏం చేయాలి అంటే మీరు నాన్ వెజ్ భుజించకూడదు, ఓన్లీ శాకాహారంగా ఉండాలి, నేల పడగ చేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఇవి చేసుకుంటే మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మీ మీద నరదిష్టి నరఘోష కూడా ఇలా పటాపంచలైపోతుంది. ప్రయత్నం చేసి చూడండి. ఎంత వచ్చింది? 520. 4.5 చెప్పేసి 4.5 చెప్పేసి ఓకే కదా. ఇట్లా మనము ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఉంటూ ఉంటాం. ఇల్లు ఉంటుంది, అద్దెకున్నా సొంతిల్లేనా, ఇంట్లో ఏదో నడవడికి, ఇంట్లో ఏదో కలిసి రాదు, ఇంట్లో ఏదో జరుగుతూ ఉంది, ఒక సమస్య. అసలు ఇల్లే వాస్తు బాల, రెండో సమస్య. ఇంట్లో కీచులు ఆడుకోవడం, ఇంటికే ఏదో చేయించారండి, చేతపడో ఇప్పుడేమో ఏదో చేయించేశారు, ఇల్లు ఎదకుండా చేసేసారు, చెట్టుకొని కొట్టుకోలు అయిపోయినారు, ఇంట్లో గొడవలు ఎప్పుడు అవుతున్నాయి, ఇంట్లో సుఖంగా ఉండడానికి లేదండి, ఏదో జరుగుతూనే ఉంది, ఇంట్లో ఏదో నెగిటివ్స్ ఉన్నాయి, చెడు క్రియ జరిగింది, ఇంట్లో అంతా నెగిటివిటీగా ఉంది. అలానే మనకి జాతకంలో బాగున్నట్లేదండి, గ్రహాలు శోధించట్లేదంట, గ్రహాల యొక్క స్థితిగతులు బాగాలేవంట, ఇలాంటివి చాలా సమస్యలు ఉంటాయి. ఏ పనులు కూడా ముందుకు వెళ్ళట్లేదు, ఒంటరైపోతూ ఉంటాం, మనం అంతా చాలా ఒంటరైపోతూ ఉంటాం, అందరూ దూరమైపోతూ ఉంటారు, ఆర్థిక సంబంధించిన ఇబ్బందులు, ఎవరు మనం గుర్తించరు. వీళ్ళు తెలివితేటలు ఉంటాయి, బుద్ధిబలం ఉంటుంది, గుణబలం ఉంటుంది, మంచి వ్యక్తులుగా ఉంటారు, కానీ మిమ్మల్ని రాణించలేరు. మీరు ఎప్పుడు ఏదో పట్టి పీకుతూ ఉంటుంది, ఏదో సమస్య. ఇంతలో పెళ్లి భార్య దూరం అవుతూ ఉంటుంది, భర్త దూరం అవుతూ ఉంటారు, పిల్లలు దూరం అవుతూ ఉంటారు. ఒక సమస్య పోయింద్రా బాబు అనుకుంటే రెండో సమస్య కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు. ఇంకా ఇంతేనా జీవితం? కొంత ఉపశమనం కోసం కావాలి మనకి. ఆ ఉపశమనం ఏంటంటే యంత్రం. ఈ యంత్రము లక్ష్మీ యంత్రం ఉంటుంది ఇందులో, కుబేర యంత్రం ఉంటుంది ఇందులో వాస్తు యంత్రం ఉంటుంది. ఇలా 9 రకాల యంత్రాలు ఉంటాయి ఇందులో. ఈ యంత్రం కనుక మన ఇంట్లో పెట్టుకున్నట్టయితే కనుక ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు, దేవుని మందిరంలో పెట్టుకోవచ్చు, దక్షిణ వాళ్ళకి, తూర్పు వాళ్ళకి, పడమర వాళ్ళకి, ఉత్తర వాళ్ళకి, ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు, హాల్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, పూజ మందిరంలో పెట్టుకోవచ్చు, కిచెన్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, డైనింగ్ హాల్లో పెట్టుకోవచ్చు. ఇది ఒక యంత్రాన్ని ఇంటి లోపల పక్కన పెట్టుకోవాలి, వాళ్ళు తగిలించుకోవాలి. ఈ యొక్క యంత్రము చాలా వాల్యుబుల్. ఇందులో మనం పూజించి మరీ ఇస్తున్నాం. ఇది మన ప్రేక్షకుల కోసము పూర్తిగా నా తరపు నుంచి ఉచితంగా ఇస్తున్నాను. ఈ యంత్రాన్ని పూర్తిగా ఉచితంగా మన ప్రేక్షకులు అందరూ బాగుండాలి, అందులో వారే ఉండాలి అనే సంకల్పంతో, శుభ సంకల్పంతో ఈ యొక్క యంత్రాన్ని నేను పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలి అనుకుంటే, మీకు అన్ని రకాల సమస్యలు పోవాలనుకుంటే కొంచెమైన ఉపశమనం దొరుకుతుంది. కాబట్టి ఈ యంత్రాన్ని మీరు మన దగ్గర లభ్యపడుతుంది. మీకు మీ వద్దకు చేర్చేటువంటి రుసుమును మాత్రమే నేను తీసుకుంటున్నాను, అంటే దారి ఖర్చులకు మాత్రమే తీసుకున్నాను తప్పితే యంత్రానికి మాత్రం డబ్బులు తీసుకోవట్లేదు, ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించండి. ఈ యంత్రంకి ధూప ద్వీప నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, 3 రోజులు పెడితే చాలు. కాబట్టి ఈ యంత్రాన్ని ఎవరికైనా కావాలి అంటే కూడా ఫోన్ కాంటాక్ట్ ద్వారా యంత్రం పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ.